గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వారిని ఇవాళ మన బ్యాండ్ మేళం టీం వారికి విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే కోన వెంకట్ గారు ఇస్ ఆల్సో ఎస్కార్టింగ్ హిమ్ ఆన్ ది స్టేజ్. సార్, ఎక్కడికమ్మా సార్, ఎప్పుడు స్టేజ్ మీద ఒక్క మాట కూడా తప్పు మాట్లాడవు. ఈ వేళ ఎందుకు తప్పు మాట్లాడావు? ఏంటి సార్ అది? ఈ వేళ తప్పు మాట్లాడావు. ఏం మాట్లాడావు తెలుస్తుందా? ఏంటి సార్ అది? ఇక్కడ సినిమా టైటిల్ పేరేంటి? బ్యాండ్ మేళం. అందరూ చప్పట్లు కొట్టమంటావంటే బ్యాండ్ మేళం కొట్టమని అడగాలి కదా సార్. బ్యాండ్ మేళం కొట్టండి. మామూలుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే గిటార్ ఒకటి వాయించుకోవచ్చు, తబలా ఒకటి వాయించుకోవచ్చు, లేకపోతే హార్మోనియం వాయించుకోవచ్చు, ఫ్లూట్ వాయించుకోవచ్చు. బట్ 10 మంది వాయించాలంటే వాళ్ళందరి మధ్యన కోఆపరేషన్, కొహెషన్ ఉండాలి. దానికి ఒక కండక్టర్ ఉండాలి. అది ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 10 మంది ఉంటారు, 15 మంది ఉంటారు. బట్ ఈ సినిమా అనే బ్యాండ్ మేడం కరెక్ట్గా వాయించాలంటే ఎంతోమంది ఆర్టిస్టులు, డైరెక్టర్లు, వాళ్ళ స్టాఫ్, ప్రొడ్యూసర్ వాళ్ళ స్టాఫ్, టెక్నీషియన్స్ 100-200 మంది ఉంటారు. ఇంతమందితో కరెక్ట్గా వాయించాలంటే దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్, కోన వెంకట్ గారు. ఎవరినైనా మన సాయం అడిగితే మనిషి తాలూకు మనస్తత్వం ఎలా ఉంటుందంటే, వీడు మనకి ఇదివరకు ఏమైనా సాయం చేశాడా, ఈ చేస్తే మళ్ళీ మనం ఎంత అడగవచ్చు వీడి దగ్గర అనే మెంటాలిటీ సహజం. అది తప్పేం కాదు, మానవ సహజం. బట్ వన్ అండ్ ఓన్లీ పర్సన్ వెంకట గారిని ఏదైనా సాయం అడిగితే ఇంతే అడిగారు, ఇంతకన్నా ఎక్కువ చేయడానికి వీలుంటుందా అని ఆలోచిస్తారు తప్ప ఈ దగ్గరించి మళ్ళీ మనం ఏం పొందుదామని చెప్పి ఆలోచించే మనిషిని ఆ తత్వం ఇలా చూడలేదు వెంకట గారు. ఎర్ ట్రూ ఫ్రెండ్ అండి, ఎర్ ఫ్రెండ్ ఇన్ డీట్. సో అట్లాంటి మంచి మనిషి తాలూకు ఆధ్వర్యంలో చాలా బాగా వచ్చి ఉంటుంది. అందరూ చాలా వాళ్ళ పనులు చాలా బాగా చేస్తూ ఉంటారని నా పరిపూర్ణ నమ్మకం ఉంది. I wish all the best for each and every technician and artist in the movie. All the best. God bless you. ఈ బ్యాండ్ మేళం సినిమా మార్చి 26 నుంచి అలా మోగుతూనే ఉండాలి. చూసిన ప్రతివాడి గుండెల్లో, ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో మోగుతూనే ఉండాలి. అందరు టెక్నీషియన్స్కి, అందరు ఆర్టిస్ట్కి చాలా మంచి విజయం చేకూర్చాలి. గాడ్ బ్లెస్ యూ. సార్, ఒక చిన్న ప్రశ్న సార్. అంటే ఈ స్కూల్కి సంబంధించినటువంటి కథ, అమ్మాయి ఏమో బాగా చదువుకుంటుంది, అబ్బాయికి ఏమో అంతగా చదువు అవ్వలేదు. అంటే మన యాదగిరి రాజమ్మ సంగతి చెప్తున్నాను. మీ స్కూల్ డేస్లో మీరు మెరిట్ స్టూడెంటా సార్? అంటే మెరిట్ స్టూడెంట్తో పోల్చుకుంటే తక్కువ, తక్కువ వాళ్ళతో పోలిస్తే మెరిట్ స్టూడెంట్ని. సేమ్ సార్. ఓకే, మరి నేను ఎన్నో ప్రశ్న అడగవచ్చా సార్? నేను ఎన్నో ప్రశ్న అడగవచ్చా? అడగండి సార్. ఇందాక అడిగా అబ్బాయి చాలా మంది ట్రై చేస్తే ఎవరికి పడలేదని చెప్పాను, ఎవరు పడలేదు అని చెప్పాను కదా. నువ్వు ఎంతమంది అబ్బాయిలు హార్ట్ బ్రేక్ చేసావు? లాంగ్ ఎగో. ఏమో సార్, యాక్చువల్లీ ఆడేళ్ళలో చెప్పే ఎవరికి అర్థం కాదు. టెలిఫోన్ డైరెక్టరీ అంత లిస్ట్ ఉంది సార్. ఫర్ ఎ చేంజ్ నిజం చెప్పావమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజేంద్ర ప్రసాద్ గారు. ఈరోజు మీరు ఈ ఈవెంట్కి